ఉంటారో ఎంతమంది నాకు ఉండాలి ఇప్పుడు కూడా ఎల్లవెల్లా కూడాను సావు పుట్టుకోనక సరి జమానం కావాలో ఈ భగవంతుడా ఆనాడు భగవంతుల వారు ఆనాడు భగవంతుల వారు మనకు సాగు పుట్టుకు సరిజమానం రాశాడు తాటాకు రేకుల మీద నాయన ఏమి చెప్పుతున్నాడు చూడవు అనంతుల వారు నాయన నేను భూమి కిందనే ఉండిపోయిదా నాకు ఒక సరదా సందడి ఉంటుంది ముద్దు ముచ్చడు ఉంటుంది నేను పైకి రావాలి భూమి కింద ఉండిన కన్నా నేను భూలోకం మీద తిరిగితే నాకు ఎంత సరదాగా ఉంటుందో అని వారు ఎప్పుడైతే అడిగినాడు అమ్మా వారేమంటున్నాడు చూడవు అలాగా ఎప్పుడైతే అనంతలు వారు కదా భూమి మీద నేను తిరుగుతాను నాకు ముద్దు ముచ్చటనేది ఉంటుంది నాయన దారులు కావాలా భగవంతులు నీకు దారులు ఎత్తాను నాయన దారులు ఎత్తానండి దారిలో కూడా కావాలి నాయన నువ్వు కరవడా అవతారములోను ఈశ్వరుడు మేడలో నాయన నువ్వు దాన కంకణమై ఉంటావు అలాగ ఎప్పుడైతే ఈశ్వరుడు మేడలో నిదాన కంకణమై ఉంటావంటే నాయన నాకు దారులు కావాలన్నాడు నీ గెలగోర పొట్ల అనంతలో గెలగోర పొట్ల పుట్టిస్తాను నాయన నీవు పుట్టరంచి కాలిస్తాను పుట్టరంచి కూలెల్లో దేవుడు నీకొచ్చి పోడకో నాయన నీకు దారిలా ఎత్తన్నాను నాగుల సవితి నీది ఆయన నాగుల సవితి రోజు నీ పండుగ చూసినావో దేవుడు అన్నాడు నాయన వారేమంటున్నాడు అనంతలో నేను భూలోకాన్ని మోస్తాను నాయన నువ్వు భూలోకాన్ని పుట్టించవాలి వాళ్ళు ఆ మాట ఆలకించి ఆయన వారేమని చెప్తున్నాడు చూడవు ఓం ఓం అని ఎప్పుడైతే ఓంకారం శబ్దం చేస్తాడో భగవంతుల వారు ఆయన ఓంకారం శబ్దములు ఓంకారం శబ్దానికి నాయన ఏ అష్టపూరాగం పుడుతున్నాదో హరి ఓం అనే ఓం ఓమనే శబ్దములో నాయన ఎక్కబోలా కంపడుతున్నాడు ఎక్కబోలా కంపుట్టిందామో ఆకాశం పడుతున్నాడు సపోడు సముద్రాల నాయన సపోడు సముద్రాలు ఒక పుట్టాయి ఆయన పండలు పుట్టాయి పలగిళ్ళు పుట్టాయి మెట్టెలు పుట్టాయి మేరువాళ్ళు పుట్టాయి క్రీములు పుట్టాయి ఎప్పుడైతే నువ్వు నానాడేమి చేస్తున్నాడు తమ్ములో అమ్మా మా యవనమ్మా
గంగో నాడు చూసినవా గంగో గంగా నువ్వు సపడు సముద్రంలోనూ నువ్వు తాన పానాలాడుకోనా ముద్దురాలో గంగా నువ్వు రావాయి వేలో అమ్మని సక్కనైన పండుగలా గంగో గంగా ఏ నాష్ట వరమో అమ్మని బతికామర దైవం నరులకుంటేనో గంగో ఏ మళ్ళీ సముద్రమే నీ పండుగలో శుక్రవారమా గంగో నీ సక్కటైన రోజు చూడు అలాగా ఎప్పుడైతే కులాకములోను కదా ఆయన డాకు డాకమనుకోని రామా చెత్తు ఏ కులాకములోను అష్టభూలోకం ఎప్పుడైతే పుట్టిందో ఆ ఒక భూలోకంలోని ఆ భూమితో సరిగా మా శక్తి ఆయన జలమవుతున్నదే చూడవు ఎప్పుడైతే మా శక్తి జలమాదిరయ్యింది నాయన ఆయన ఏ 4 దిశలు చూస్తున్నది వాళ్ళు మా శక్తి 4 వైపులు చూసా తమ్ములో మా శక్తి 4 వైపులు చూసి ఆయన నన్ను కాసేడు తల్లిదండ్రి చూడు నన్ను కాసేడు తల్లిదండ్రా నాయన నాయన నా కొడుకు కాన రాలేదు ఎప్పుడైతే నన్ను కాసేడు తల్లిదండ్రి నా కొడుకు కాన రాలేదు ఆయన మా చేతి డాకు డాకమనుకోను మా చేత ఏ గోళ పెడుతున్నాడు అలాగా గోలు గోళ పెడుతుంది నన్ను కాసేడు తల్లిదండ్రి నా కొవ్వులు కాని రాలేదు ఏమి చేతునని ఆయన రానాడు మా చేత్తు నీ ముద్దురాడా అడగారు కాసేడు తల్లిదండ్రులు కాని రాలేదు ఏమి చేతునని నాయన వారి నచ్చారు పోయి చూస్తున్నాడు మా యవనమ్మ ముద్దురాలు దేవుడు ఆయన అలాగ మా శక్తి ఎప్పుడైతే 4 వైపులు కూడా చూసి అల్లా కళ్ళాలే చూస్తుంది నన్ను కాసేడు తల్లిదండ్రి నా పువ్వులు కాని రాలేదు ఏం చేద్దునని అప్పుడు వారి మా శక్తి ఏమంటున్నది చూడు నాయనా మా శక్తి ఎప్పుడైతే ఏ ఓంకారం శబ్దాలు చూడు నాయనా మా శక్తి ఓంకారం చేస్తున్నది ఏ ఓంకారం శబ్దానికో జాంకారం పుట్టింది ఓంకారం శబ్దంలోని జాంకారం పుట్టింది ఆ ఒక జాంకారంకి నాయన మనందరికీ తెలుసు జాంకారం అంటే రాజదేవుడు రానాడేమి చేస్తున్నాడు ఓంకారం శబ్దానికో ఏ జాంకారం మురుగుతైతేనో జాంకారం శబ్దానికి ఎవరు కొడుతున్నారు నాయన విష్ణు బ్రహ్మ ఈశ్వరుడు
ముద్దలు జలమాదిరి అయ్యారు నాయన వారానాడు చూసినావో విష్ణు బ్రహ్మన్నా వారి చంద్రుడు శంకరుడు జలమాదిరి అయ్యారా దేవుడు జలమాదిరి అయితే నాయన వారానాడు చూసినావో తమ్ముడు ఏ చెరనేను వారు ఎట్లోని బాలు లేసు రమ్మో ఎట్లోని బాలు లేసి నాయన వారి చెట్టుతో కేరి తీస్తున్నాడు వారి చెట్టుతో కేరి తెచ్చిందా నాయన ఏ చేతులు పడుతున్నది బాలలకు వారానాడు కాదు నాయన ఒకటో తొట్టు బాలల్లే ఆయన ఏ రెండో తొట్టు లేతున్నాడు రెండో తొట్టు బాలల్లో ఎప్పుడైతే రెండో తొట్టు బాలల్లో నాయన మూడో తొట్టు లేచింది మూడో తొట్టు లేచేసరి ఆయన ఏ మూడు మనుషులై పెరిగినారు తిరుమూర్తులు మూడు మూల మనుషులై పెరిగితే ఆయన ఏ మూడో తొట్టు నిండి చూడవు నాలుగో తొట్టును మార్చిందో మా చెత్తో అమ్మా వాళ్ళు నాలుగో తొట్టు నిండి చూడవు